నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో వరద బాధితులకు 602 కోట్ల సాయం పంపిణీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే వరకు విశ్రమించబోమన్న చంద్రబాబు 100 రోజుల్లో నూతన పారిశ్రామిక పాలసీ తెస్తామన్న లోకేష్ విశాఖను ఐటీ ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని వెల్లడి శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరాపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు నాటి తప్పులకు జగన్ క్షమాపణ చెప్పాలన్న టీడీపీ నైపుణ్య విప్లవానికి తెలంగాణను హబ్గా మారుస్తామన్న రేవంత్ బ్యాంకింగ్ బీమా రంగాల్లో శిక్షణా కోర్సులు ప్రారంభించిన సీఎం వచ్చే 4 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న ఉత్తమ్ 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టీకరణ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక క్రమశిక్షణ వైఫల్యానికి బాధ్యులెవరన్న జస్టిస్ ఘోష్ చెప్పలేమని తెలిపిన అకౌంట్స్ అధికారులు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముగిసిన 2వ విడత పోలింగ్ 56.05% నమోదైన ఓటింగ్ సరళిని పరిశీలించిన విదేశీ బృందాలు వరద సమయంలో ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి విపత్తు నుంచి విజయవాడను గట్టెక్కించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సీఎం సహాయ నిధికి 400 కోట్లు విరాళాలు రావడం ఒక చరిత్ర అన్నారు. బుడమేరు సహా ఏపీలో వరద బాధితులకు సాయం అందించిన చంద్రబాబు ఇంకా పరిహారం అందని 13,000 మందికి న్యాయం చేస్తామన్నారు. చివరి బాధితుడికి న్యాయం చేసే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో రథం దగ్ధమైన ఘటనలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. కృష్ణా బుడమేరు వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సాయం అందించారు. కొంతమంది లబ్ధిదారులకు సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. మిగిలిన వారికి నేరుగా బ్యాంకు ఖాతాలోనే నష్టపరిహారం జమ చేశారు. వర్షాల వల్ల మొత్తం 16 జిల్లాలు ప్రభావితమయ్యాయని 6,800 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. బాధితులకు ఇప్పటి వరకు 602 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఇందులో 400 కోట్లు దాతలే ఇచ్చారని వారందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది 11 రోజులు నిర్విరామంగా పనిచేశారని పేర్కొన్నారు. మొత్తం 4 లక్షల మందికి ఆర్థిక సాయం అందించామన్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కిరాణా దుకాణాలు, తోపుడు బండ్లకు సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, ఉద్యాన పంటలకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ముంపు బాధితుల ఉపకరణాలు మరమ్మతు చేసేందుకు అర్బన్ కంపెనీ, ఎలక్ట్రానిక్ కంపెనీలు సాయం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. బ్యాంకింగ్, బీమా సేవలు సహా 500 కోట్ల వరకు రుణాల రీషెడ్యూల్, కొత్త రుణాలు మంజూరుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వరదలకు కొట్టుకుపోయిన ప్రభుత్వ ధ్రువపత్రాలు, విద్యార్థుల పాఠ్యపుస్తకాలు ఉచితంగానే పంపిణీ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. విజయవాడ మొత్తం ముంపు నివాసాలు 78,558, పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ వరకు 64,799, గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లకు 25,000 రూపాయల చొప్పున ఇచ్చాం. 161 కోట్ల 99 లక్షలు. విజయవాడలో 1 ఆ పైన అంతస్తులు అందరికి కూడా 10,000 ఇచ్చాం. అవి 13,759, 13 కోట్ల 76 లక్షలు ఖర్చు అయింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది ఎంతవరకు చేయగలుగుతాదో అన్ని విధాలుగా చేయగలిగాం. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కూడా విజయవాడ వరదకు కారణమైందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో ఖచ్చితంగా కుట్ర ఉందన్నారు. ఇప్పటికీ జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పకుండా రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి. ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమన్నాడు. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా, బీ కేర్ఫుల్. ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తా మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ,
నా ధ్యేయం దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ఒక్కడిని వదిలిపెట్టను. విజయవాడకు భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా త్వరలోనే ఆపరేషన్ బుడమేరు మొదలవుతుందని సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంతో పాటు పునరుద్ధరణ కార్యక్రమాలకు కేంద్రం సాయం అందించాలని కోరతామన్నారు. ఇంత పెద్ద విపత్తులో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయని, ఆఖరు బాధితుడికి కూడా సాయం అందాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. 100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏపీ పట్ల పారిశ్రామికవేత్తలకు మళ్లీ నమ్మకం కల్పించేందుకు ఆర్థికాభివృద్ధి మండలిని పునరుద్ధరిస్తామని వెల్లడించారు. పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విశాఖను ఐటీ, ఎలక్ట్రానిక్ హబ్గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో వెళ్లిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు చర్చలు జరుపుతున్నట్లు లోకేష్ వివరించారు. ఒక సైకో అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించారు. దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి, పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడ్డారు. లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి వైపు వచ్చేదానికి కొంచెం ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే పొరపాటు మళ్ళీ అతను వస్తే ఏంటని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రివైవ్ చేస్తున్నాం. సో రాబోయే 100 రోజుల్లో ఫస్ట్ 100 days ఉన్నది సెట్ చేసి ఐటీ పాలసీ, అంటే ఒక ఐటీ పాలసీ, జీసీసీ పాలసీ లాంటి అన్ని తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలు ముందలు పెడతాం, రోడ్ షోలు చేస్తాం. అండ్ రాబోయే 100 రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ సంబంధించిన పెట్టుబడులు తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం. దేశవ్యాప్తంగా కలకలం రేపిన శ్రీవారి లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నెయ్యి కల్తీ ఘటనపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఏపీలోని అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శలు చెలరేగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు శ్రీవారి లడ్డూల తయారీకి అవసరమైన నెయ్యి కల్తీకి అప్పటి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సీఎం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మరికొందరు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు ఉన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై జగన్ ఇకనైనా రాజకీయాలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. వైసీపీ హయాంలో చేసిన పాపాలు చాలని భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దన్నారు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయాలని జగన్ పిలుపునివ్వడం ఆయన దురాలోచనలు మారలేదని చెప్పడానికి ఉదాహరణ అని కేశవ్ ఆక్షేపించారు. ఘోరమైన తప్పులు చేసిన జగన్ వాటిని కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉంటే డిక్లరేషన్పై జగన్ సంతకం చేసి దర్శనానికి వెళ్లాలని కేశవ్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మారలేదు, ఆయన ఆలోచనలు మారలేదు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇది ఒక సెంటిమెంట్. దీన్ని కూడా రాజకీయ కోణంలోనే పల్లెపల్లెలోనూ ఒక ఈవెంట్గా మార్చినటువంటి నీ ఆలోచన అనేటువంటిది నిజంగా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి ఇక మీరు చేసినటువంటి పాపాలు చాలు, ఇక భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. మీరు కల్తీ నెయ్యి అన్నది నిజం, లడ్డూ తయారీలో వాడబడింది అనేది నిజం. ఇది ఎవ్వరూ కూడా కాదనలేని సత్యాలు, వాస్తవాలు మన కళ్ళ ముందున్నాయి. విశాఖ ఎర్రమట్టి దిబ్బల వద్ద జరుగుతున్న పనులను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎర్రమట్టి దిబ్బలను విధ్వంసం చేసి ఆ ప్రాంతాన్ని భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అప్పగించడాన్ని సవాలు చేస్తూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నేత శంకర్ వేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతున్న ప్రాంతం సిఆర్జెడ్ జోన్ 1, జోన్ 3 వారసత్వ సంపద పరిధిలోకి వస్తుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి వారసత్వ సంపద పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టి దిబ్బలను తవ్వారని వాదించారు. ఈ తవ్వకాలతో విలువైన సంపద, వాతావరణంలో సమతుల్యతను కోల్పోతామని న్యాయవాది తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు ఎర్రమట్టి దిబ్బలను విధ్వంసం చేస్తున్న పనులను వెంటనే ఆపివేయాలని జీవీఎంసీ ఇతర శాఖలను ఆదేశించింది. నైపుణ్య విప్లవానికి తెలంగాణ హబ్ కావాలని, ఆ దిశగా యువతను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిగ్రీల పట్టాలు ఉన్నా సరైన నైపుణ్యం లేక, ఉద్యోగాలు రాక యువత గంజాయి, డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకే నైపుణ్య శిక్షణ కోర్సులను తెచ్చినట్లు తెలిపారు. యువతలో నైపుణ్యాలు పెంచి ఉపాధి కల్పించడమే ప్రభుత్వాల లక్ష్యం కావాలని రేవంత్ వివరించారు.
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించేందుకు మినీ డిగ్రీ కోర్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ ఏడాది నుంచే శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకయ్యే ఖర్చు కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఎక్విప్ సంస్థ 2.5 కోట్ల రూపాయల చెక్ను సీఎంకు అందజేసింది. అనంతరం BFSI ప్రోగ్రాం వెబ్సైట్ ను సీఎం ప్రారంభించారు. తాము అధికారంలోకి రాగానే 35,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని, త్వరలో మరో 35,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరిపోదన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రైవేటులో ఉద్యోగాలే మార్గమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటు రంగంలో వెళ్లే యువతకు, పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు మధ్య అంతరం ఉందని, అది పరిష్కరించేందుకు స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించినట్టు రేవంత్ తెలిపారు. ITIలను ATCలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్టు వివరించారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్, గంజాయి విక్రయించడం ఆందోళన కలిగించే అంశమని చెప్పిన సీఎం ఉపాధి కల్పనతోనే సమస్య నిర్మూలన సాధ్యమన్నారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం గొప్ప విషయం కాదు. ముఖ్యమంత్రి 1000 ఇస్తే నేను వచ్చినాక 2000 ఇచ్చిన, ఇంకొక ఆయన వస్తే 4000 ఇస్తాడు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో అంతకుముందు 1,00,000 ఇస్తే వచ్చేసారి 2 లక్షలు ఇస్తాం. ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు. ఓ ఇందిరామ ఇల్లు అనొచ్చు, ఇంకొక ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు. ఏముంది దీంట్లో? స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్ని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. దేశానికి లేనిదల్లా సాంకేతిక నైపుణ్యమే. ఆ సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి హైదరాబాదే ఒక హబ్గా కావాలి. హైదరాబాదే అల్టిమేట్ డెస్టినీ కావాలి. హైదరాబాదే విశ్వ నగరంగా మారాలి. మీకు శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణలో భాగమే ఈరోజు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఈ వేదిక మీదకి తీసుకొచ్చినాం. $1 ట్రిలియన్ ఎకానమీని, తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత మాది. రాబోయే 4 సంవత్సరాలల్లా 3 లక్షల కోట్ల బడ్జెట్ను 7 లక్షల కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరం తీసుకెళ్లేంత విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మా కేబినెట్ కలీగ్స్ సపోర్ట్తో ముందుకెళ్తాం. ఇప్పుడు ప్రారంభిస్తోన్న మైనర్ డిగ్రీలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ రూపొందించనుందని సీఎం తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా BFSI రంగంలోని ప్రముఖ సంస్థలు విద్యార్థులను నేరుగా ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉందన్నారు. తొలి ఏడాది ఈ కోర్సులో 10,000 మంది శిక్షణ తీసుకుంటారని సీఎం తెలిపారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ ఈ శాసనసభా కాలంలో పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ జలాశయాన్ని సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్థిక, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఉత్తమ్ సందర్శించారు. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. కనీసం ప్రాజెక్టుకు నీటి వాటాను సైతం సాధించలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉదండాపూర్ రిజర్వాయర్ కింద R&Rకు 45 కోట్లు విడుదల చేశామని తెలిపారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్లతో పాటు కోయల్ సాగర్ అన్ని ప్రాజెక్టులను 100% పూర్తి చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు. హైయెస్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది. 27,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా నీళ్లు ఇవ్వని ఘనత గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్ళని చెప్పి మనం చేస్తాం. సుమారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని ఒక సిన్సియారిటీతో, కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాము. ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా. ఎన్నికలకు ముందు ఉదండాపూర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రాజెక్టు పనులు ఎలా మొదలు పెడతారని బాధితులు నిరసనకు దిగారు. ఉదండాపూర్ జలాశయాన్ని మంత్రులు ఉత్తమ్, జూపల్లి సందర్శించిన సమయంలో ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, ఎంపీ మల్లు రవితో నిర్వాసితులు వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం 3 తండాలకు ప్యాకేజ్ డబ్బులు చెల్లించామని, వల్లూరు, ఉదండపూర్ గ్రామాలకు సైతం త్వరలోనే నగదు జమ చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్యాకేజ్ పెంపు, వ్యవసాయ భూముల పరిహారం పెంపు, పునరావాసం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులు జరగనివ్వబోమని భూ నిర్వాసితులు హెచ్చరించారు. మేము రిజర్వేకి వ్యతిరేకం కాదు. వీరు అన్న మాట ప్రకారంగా మాకు మొత్తం, ఎందుకంటే మేము పోయిన ప్రభుత్వం కూడా మోసపోయినాం. ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని మాకు నమ్మకం లేదు. ఎవరి మీద కూడా చెప్పిన ప్రకారంగా చేసి 1 టైం ఇవ్వండి. మేము ఎందుకంటే నష్టపోయింది. మేము ప్రాజెక్ట్ కాదు, ప్రాజెక్ట్ కింద లక్షల మంది బతకొచ్చు. మనం ఈ ప్రాజెక్టుల నుంచి మీరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే లాభం. అనిరుద్ధ్ రెడ్డి వచ్చి ఏం చెప్పిండు, 25 లక్షలు ఇస్తా అన్నాడు ప్యాకేజీ. 16 లక్షలే 30,000 వేస్తున్నాడు మాకు. ఆయన వెంచేసలేడు.
మేము సర్వం కోల్పోతున్నాం. న్యూస్ సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉంటాం. మాకు ఇంతవరకు ప్లాట్లు లేవు, ఇల్లు లేవు, యావి లేవు. నేను వచ్చి తెలుసుకుంటా అంటే వీడికే 40% పని అయిపోయింది. మళ్ళీ ఇంకా 40% అయితే 2 గంటలు మూస్తే మేము ఉదాహరణ ఎక్కడ పోవాలి? మునిగిపోవాలనా? తెలంగాణలో క్రిటికల్ మినరల్స్ రంగంలో అన్వేషణ అవకాశాలు విస్తరణపై దృష్టి సారిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకు అవసరమైన మైనింగ్ సాంకేతికతలపై అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. అమెరికా పర్యటనలో ఉన్న భట్టి లాస్ వెగాస్లో మైన్ ఎక్స్పో సందర్శించారు. ఇందులో 2000కు పైనే ఆధునిక యంత్ర తయారీ సంస్థలు 121 దేశాల నుంచి 40,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. 3 రోజులు సాగే ప్రదర్శనలో అత్యాధునిక భారీ మైనింగ్ ఖనిజ ఉత్పత్తి యంత్రాలు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ మైనింగ్ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, ఇతర రంగాల్లో అవకాశాలపై భట్టి బృందం అధ్యయనం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక స్తోమత, క్రమశిక్షణ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అధికారులను ప్రశ్నించింది. కమిషన్ ముందు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్లు వెంకట అప్పారావు, పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ చీఫ్ ఫణిభూషణ్ శర్మ హాజరయ్యారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారిని కమిషన్ ప్రశ్నించింది. కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని బిల్లులు వెంటనే చెల్లించకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినట్లు చెప్పిన వెంకట అప్పారావు వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని కార్పొరేషన్ నిర్వహణ కోసం వాడినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు, కార్పొరేషన్ బోర్డు ఆమోదం తర్వాత రుణాలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం కార్పొరేషన్కు ఎలాంటి ఆదాయం లేదని, ఆస్తులు రాలేదన్న అధికారులు బిల్లుల చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపు విషయంలో కాగ్ నివేదికతో అంగీకరిస్తారా అని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కాగ్ నివేదిక ఇచ్చిందన్న అధికారులు ఆర్థిక స్తోమత, క్రమశిక్షణ వైఫల్యం విషయంలో తాము స్పందించలేమని తెలిపారు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా ఖజానాపై భారం పడుతుంటే పట్టింపు లేదా అని కమిషన్ వారిని ప్రశ్నించింది. మూసీ నది ప్రక్షాళనపై దృష్టి సారించిన ప్రభుత్వం తొలి విడత నదీ గర్భంలోని అక్రమ నిర్మాణాల తొలగింపుపై దృష్టి సారించింది. ఈ నిర్మాణాలను తొలగించి అక్కడ ఉంటున్న వారు నష్టపోకుండా పునరావాసం కల్పించేందుకు సిద్ధమైంది. నదీ పరివాహక ప్రాంతంలో మొత్తం 16,000కు పైగా ప్రైవేటు వ్యక్తులకు చెందిన నిర్మాణాలు ఉండగా అందులో తొలి విడత రివర్ బెడ్లో గుర్తించిన 2,166 మంది నిర్వాసితులను తరలించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1,595 మంది, మేడ్చల్ జిల్లా పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 మంది నిర్వాసితులను గుర్తించింది. వారందరికీ సమీప ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడంపై జిల్లా కలెక్టర్లకు సీఎం పలు సూచనలు చేశారు. నిర్వాసితులకు నష్టపరిహారం సహా వారికి భరోసా కల్పించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు మూసీ నది పరిధిలోని అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్లో ఉంటున్న కుటుంబాల పునరావాసం కోసం ప్రభుత్వం 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది. కొన్ని రోజులుగా చెరువులు, కుంటల, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోని నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా మరిన్ని ఆక్రమణలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు తన పరిధిని మరింత విస్తరించిన హైడ్రా అధికారులు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పెద్ద చెరువును సర్వే చేశారు. చక్రపురి కాలనీ, పద్మావతి నగర్లో పార్క్ స్థలాలు కబ్జా చేశారని కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేయగా ఆయా పార్కుల స్థలాలను రెవెన్యూ సిబ్బంది సర్వే చేశారు. ఇప్పటికే చక్రపురి కాలనీ, గోల్డెన్ కీ సమీపంలో సర్వే నెంబర్ 152, 153లో సర్వేను పూర్తి చేశారు. పద్మావతి నగర్లో సర్వే నెంబర్ 193, 194లో సర్వే కొనసాగుతోంది. ఇది మరి 2 రోజుల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు అమీన్పూర్ మున్సిపల్ పరిధి నవ్యాకుడలి సమీపంలో ఓ భవనం కోర్టు ఆదేశాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందుకు మున్సిపల్ అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. హైదరాబాద్లో చెరువులు, నాలాలు పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైడ్రాకు 169 మంది సిబ్బందిని కేటాయించింది. ఇందులో 4 అదనపు కమిషనర్లు, 5 డీసీపీలు ఉన్నారు. 16 మంది ఎస్ఐలు, 60 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను హైడ్రాకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అవసరమైతే ఆ బుల్డోజర్లకు తాము అడ్డుగా నిలుస్తామని తెలిపారు. ఆక్రమణలు తొలగించాలన్న ఉద్దేశం మంచిదే అయినప్పటికీ తొలగించాలనుకుంటే ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కలిసి ఫతేనగర్, కూకట్పల్లి ఎస్టీపీలను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ ముందు చూపుతో 100% మురుగునీరు శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్ను నిలిపే ప్రయత్నం చేశారని కేటీఆర్
కేటీఆర్ చెప్పారు. ఎస్టీపీలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. 10 ఏళ్లు ప్రాంతీయ కుల మత విద్వేషాలు గొడవలకు అతీతంగా కేసీఆర్ పాలన చేశారని, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఫంక్షన్ కూడా నిర్వహించలేని పరిస్థితి ఉందని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్లో అమానవీయంగా చట్టాన్ని అపహాస్యం చేసేలా చేస్తున్న విచ్చలవిడి కూల్చివేతలను సుమోటోగా తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేటీఆర్ కోరారు. అవసరమైతే పార్టీ తరపున హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు, హైదరాబాద్ను బాగు చేసే ఆలోచన చేయండి. అవి ఆక్రమణలు అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన మీద చర్య తీసుకో, కొనుక్కున్నోళ్ళ మీద కాదు. 1.5 కోటి మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు. నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి? నీ ప్రభుత్వం ఇస్తుందా, బిల్డర్ ఇస్తాడా? ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, ఎవడు బాధ్యుడు? తప్పకుండా హైడ్రా బాధితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. మీ దౌర్జన్యాలు మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము, తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదలకు అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముంబై సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో గున్నీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో వాదనలు వినిపించిన విశాల్ గున్నీ పోలీసులు తనపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని కోర్టుకు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ముంబై నటి కేసులో విశాల్ గున్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. లైంగిక వేధింపుల వ్యవహారంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు అవాస్తవాలని మహిళా ఫిర్యాదుదారు గత విచారణలో కోర్టుకు తెలిపారు. ఈ వాంగ్మూలం నమోదు చేసిన హైకోర్టు పిటిషన్పై విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. ఆయనపై నమోదైన కేసును కొట్టేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి వేళ తమిళనాడు ప్రభుత్వం ఆయనకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. బాలసుబ్రహ్మణ్యం చెన్నైలో నివసించిన నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఇకపై ఆ రహదారిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా వ్యవహరిస్తామంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. సీఎం స్టాలిన్ నిర్ణయంపై ఎస్పీబీ కుమారుడు చరణ్ సహా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల 2వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సాయంత్రం 6 గంటల వరకు 56.05% పోలింగ్ నమోదైంది. శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బాల్, రియాసీ జిల్లాలోని 26 స్థానాలకు పటిష్ట భద్రత మధ్య ఓటింగ్ జరిగింది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. 239 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 3502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కాశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిక్ హమీద్ కర్రా తదితరులు ఈ విడతలో పోటీలో ఉన్నారు. అమెరికా, నార్వే, సింగపూర్ తదితర 16 దేశాలకు చెందిన సీనియర్ దౌత్య ప్రతినిధులు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల తీరును పరిశీలించారు. బుద్గాం జిల్లాలో ఓంపోరా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి ఓటర్లతో మాట్లాడారు. 3వ విడతలో భాగంగా అక్టోబర్ 1వ తేదీన మిగిలిన 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.